జనసేన పార్టీలో చాలా శుభదినం. ఎందుకంటామంటే ఈ ఎలక్షన్ వేళ కళ్యాణ్ గారు వ్యూహం తరఫున ఆయన సీట్లు తీసుకోలేదు, ఆయన చేయలేదు, మాకు సీట్ ఇవ్వలేదని ఎవడైతే ఉంటారో ఆయన వ్యూహం కిందే ఈరోజు నెల్లూరు జిల్లాలో స్క్రాప్కి పెద్ద అధిపతి అయిన శ్రీ చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి గారు పార్టీని వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. అతను చేసిన ఘోరాలు ఒక పార్టీలో ఉండి చెప్పుకోలేక మాలో మేము మా కింద స్థాయి నుంచి నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు ప్రతి ఇన్ఛార్జీలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు అతను తీసుకున్న నిర్ణయం కళ్యాణ్ గారు ఎప్పుడో ఊహించి వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పిన స్క్రాప్ మొత్తంలో మొట్టమొదటి స్క్రాప్ వెళ్ళిపోయింది. ఇలాంటి స్క్రాపులు నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారనేది రేపు చూద్దాం. ఇలాంటి స్క్రాపులను చూసుకొని రెచ్చిపోయిన ప్రతి మూకలకి రౌడీ మూకలకు కూడా చెప్తున్నా, ఈ పెద్ద స్క్రాపే వెళ్ళిపోయింది. చిన్న స్క్రాపులు మీ పరిస్థితి ఏంటనేది రేపొద్దున చూద్దాం. మీరు ఉంటారా ఉండకపోతారా? వెళ్ళిపోయిన జనసేన పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. జనసేన పార్టీలో మొక్కలు కూడా చిన్న ఎంట్రీ కూడా పేకలేరని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. ఇది చాలా ఆనందంగా, ఇలాంటిది ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనేది ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఒక తోటి కార్యకర్తగా నేను పడుతున్న ఆవేదన, నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది పడ్డ ఆవేదన, ఒక కుల రాజకీయం, ఒక వ్యక్తిగతంగా ఎవడైతే అతనికి ఎగనెస్ట్ ఉంటాడో అతను న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళతో ఎవరితో సపరేట్ చేసేసి ఆయన ఒక స్పెషల్ టీమ్గా వేసుకొని నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసిన మణికాంత్ రెడ్డి గారికి ఇక ఈ డెసిషన్ తీసుకున్నందుకు ఫైనల్గా ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా. కళ్యాణ్ గారి దగ్గర ఉండడం అంటే దేవుడి దగ్గర ఉండడం. ఆయన దగ్గర తప్పు చేస్తే మన్నించే గుణం ఉంటుంది, కానీ మోసం చేస్తే ఇలాగే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. మణికాంత్ రెడ్డి గారు మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. మా కళ్యాణ్ గారు కూడా స్వాగతిస్తారు. పోయితే పోయారు, కానీ నెల్లూరు జిల్లాకి మంచి పేరు తెచ్చారు. మీరు వెళ్ళిపోవడం వల్ల నెల్లూరు జిల్లాలో అందరం బాగుంటాం. జనసేన పార్టీ జెండా ఎగరేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు జరగబోయే రాజకీయం ఎక్కడైతే టీడీపీ అలయన్స్ లో ఉన్నా, ఇక్కడ కావల్లో అయితే కావ్య కృష్ణారెడ్డి గారు అయితేనేమి, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, ప్రశాంత్ రెడ్డి గారు అయితేనేమి, ఇప్పటి మీదట సాలిడ్ గా ఎవడు చెప్పినా నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ గా జనసేన తరఫున మేమందరం కూడా గెలిపించేదానికి చూసుకుంటాం. జై జనసేన. ఆయన సపరేట్ గా ఒక వింగ్ ఏర్పాటు చేసుకొని ఇన్ఛార్జీలకి అగ్నెస్ట్ గా పెట్టడం వల్ల జనసేన పార్టీని దెబ్బతీస్తున్నందువల్ల మాకు నిజంగా పనిచేసే కార్యకర్తలకు చాలా ఇబ్బందికరంగా మారింది. దానివల్ల ఈరోజు నెల్లూరు జిల్లాకి పట్టిన దరిద్రం పోయిందని మేము జనసైనికులందరం భావిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్ల వేళ పవన్ కళ్యాణ్ గారికి కష్టపడి పనిచేసే వాళ్ళు జనసైనికులు ఎవరో ఈ సందర్భంగా అందరికీ తెలిసి వస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా ఇన్ఛార్జి పరంగా మన కావిలి అలర్ సుధాకర్ గారు పవన్ కళ్యాణ్ నిర్దేశించిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ జనసేన పార్టీని కావిల్లో బలోపేతంగా చేసుకుంటూ వచ్చారు. ఈ దుష్టశక్తులైన విడివిడిగా చేసుకునే వాళ్ళు కావిల్లో జనసేనని భూస్థాపితం చేయాలన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు జనసైనికులు ఎవరో, అసలు జనసైనికులు ఎవరో, నకిలీ జనసైనికులు ఎవరో ఇప్పుడు రేపు త్వరలో తెలియబోతుంది. ప్రతి ఒక్కరూ కావిల్లో నిలబడిన కావ్య కృష్ణారెడ్డి గారి కోసము ప్రతి ఒక్క జనసైనికుడు గట్టిగా పనిచేసి అలా సుధాకర్ నాయకత్వంలో మంచి మెజార్టీ తీసుకొని వచ్చే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేసుకుంటాం. జై హింద్, జై జనసేన.